నాలుగవది చూస్తే దాని తర్వాత ఆ శ్రమలో కూడా పట్టుదల ఉండాలి. ఏముండాలి? అందరూ చెప్పండి. పట్టుదల ఉండాలి. కాబట్టి ఏం చేయాలి మీరు మరి? నెక్స్ట్ ఇయర్‌కి, రాబోయే సంవత్సరానికి బడిలో కూర్చొని దిక్కులు చూడకుండా చదువుకోవటం మీకు కష్టం అనిపించినా ఇష్టంగా పనిచేయాలి, ఇష్టంగా చదువుకోవాలి. ఆ ఇష్టంగా చదివేది కూడా ఎట్లా ఉండాలి అంటే, ఈ ఫస్ట్ యూనిట్‌లో వచ్చిన మార్కుల కంటే కూడా ఇంకా ఎక్కువ సెకండ్ యూనిట్‌లో మార్కులు రావాలన్నట్లుగా ఉండాలి. అంటే ఇంకా చెప్పాలి అంటే 10వ తరగతి పాస్ అవ్వాలన్నవాడు అంతే పట్టుదలతోటి కష్టపడి చదవాలి. తర్వాత ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం ఏం చేయాలి? దానికి కూడా ఇంతే. కష్టపడి చదవాలి. ఆ కష్టంలో పట్టుదల ఉండాలి తప్పనిసరిగా. ఉండాలంటే ఏం చేయాలి? అంటే లేచిన దగ్గర నుంచి ఒక టైం టేబుల్ వేసుకొని ప్రార్థన చేసుకోవటం కానీ, చదువుకోవటం కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా పని చేయటం కానీ టైం ప్రకారంగా టైం టేబుల్ వేసుకొని ప్రతిదీ కూడా చెయ్యాలి. ఆ తర్వాత ఇట్లా నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు, పట్టుదలతోటి శ్రమ పడుతూ నువ్వు కొనసాగుతూ ఉన్నప్పుడు డిజైర్స్ కొన్ని వస్తాయి. ఏం డిజైర్స్ వస్తాయి? ఏం కోరికలు వస్తాయిరా? యోసేపుకు వచ్చినటువంటి శోధన. యోసేపు యవనస్తుడయ్యాడు. యవ్వన కాలంలో యోసేపుకు వచ్చిన శోధన ఏంటి? పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు యోసేపుకు వచ్చిన శోధన ఏంటి? పోతీఫర్ యొక్క భార్య యోసేపుతోటి అక్రమ సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేసింది. యోసేపు ఏం చేశాడు? అవకాశం దొరికిందిలే అన్నట్లుగా ముందుకెళ్ళాడా అంటే ముందుకెళ్ళలేదు. దాన్ని ఏం చేశాడు అంటే వ్యతిరేకించాడు. ఎందుకు వ్యతిరేకించాడు అంటే, నా యజమానుడు నన్ను నమ్మి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు, ఆయనకి నేను ద్రోహం చేయలేను. రెండవది, దేవునికి విరోధంగా నేను ఈ పాపం కట్టుకోలేను. ఈ రెండు కారణాలను బట్టి యోసేపు పోతీఫర్ భార్యతోటి అక్రమ సంబంధం ఏర్పరచుకోవటాన్ని రిజెక్ట్ చేశాడు. ఒకవేళ పోతీఫర్ భార్యతోటి యోసేపు అక్రమ సంబంధం పెట్టుకున్నట్లయితే ఏం జరిగేది? ఒకవేళ ఆ సంబంధం కనుక కొనసాగితే పని వాళ్ళందరూ చూసేవాళ్ళు ఏదో ఒక రోజు. ఆ తర్వాత పోతీఫర్ కూడా చూసేవాడు ఏదో ఒక రోజు. అప్పుడు పోతీఫర్ ఏం చేసేవాడు? ఆయన పెద్ద అధికారి కాబట్టి, రెండవది ధనవంతుడు కూడా కాబట్టి, యోసేపుని పోతీఫర్ భార్యని ఇద్దరిని చంపేసేవాడు. కథ అప్పటితో ముగిసిపోయేది. యోసేపు కూడా తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చేది. పోతీఫర్ భార్య కూడా చచ్చిపోయేది. కానీ అలా జరగల. యోసేపు దాన్ని వ్యతిరేకించాడు, ఇది నేను చేయకూడదు అని. సో మీరు చదువుకుంటూ శ్రమ పడుతూ పట్టుదలతోటి ముందుకెళ్తా ఉన్నప్పుడు మీకు కూడా తప్పనిసరిగా ఇలాంటి శోధన తప్పనిసరిగా వస్తుంది. ఇలాంటి శోధన తప్పనిసరిగా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి శోధన వచ్చినప్పుడు గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టాలి. ఎట్లా గుర్తుపట్టాలి అంటే, నువ్వు వెళ్ళింది చదువుకోవటానికి వెళ్ళినప్పుడు నీకు వచ్చేటువంటి శోధనలేంటి? సినిమాకి వెళ్దామని శోధన వస్తుంది. నీ ప్రక్కన స్నేహితులు ఉంటారు కదా, సినిమా. అట్లా కాదు, కాసేపు మాట్లాడుకుందామని అనవసరమైన వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటాలు. లేదు, కాసేపు చదువుకునే టైంలో కాసేపు వెళ్ళి క్రికెట్ ఆడొద్దామని ఇంకొకటి పిలుస్తాడు. అట్లా కాదు, అది సెల్లో టీవీలో క్రికెట్ వస్తుంది, అది చూద్దామని ఇంకొకటి పిలుస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు? ఒరే, ఈరోజు నా పుట్టినరోజు, మీకు బిర్యానీ పార్టీ అంటాడు. ఆ బిర్యానీ పార్టీతో పాటు గ్లాసులో బీరు పార్టీ కూడా పెడతాడు. అంతే కదా? అంటే ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా నాశనం చేస్తాయి. ఇంకా చెప్పాలి అంటే, యోసేపుకి వచ్చినట్లుగానే మీ ఫిజిక్ అంతా బాగుందనుకో, కాస్త మీరు అందంగా ఎర్రంగా నా చింపిరి జుట్టుతోటి ఉన్నారనుకో, ఆకర్షణలు ఎక్కువ అవుతాయి కదా. ఆడపిల్లలు మీకు తోడవుతారు, లేకపోతే ఆడపిల్లలకి మగపిల్లలు తోడవుతారు.
ఏం జరిగిద్ది? చిన్న వయసులోనే ఈ ఈ పనులన్నీ కూడా మీకు తెలుసు కదా. వాడెవడో మీ వాడు ఫేస్బుక్లో పరిచయం అయింది. ఆ పిల్ల 19 ఏళ్లకో 18 ఏళ్లకో వాడు పెళ్లి చేసుకున్నాడు. చదువుకోవటానికి వెళ్ళి ఇట్లా వాళ్ళతో వీళ్ళతో స్నేహాలు, లేకపోతే అక్రమంగా కొన్ని పెట్టుకోకూడనటువంటి సంబంధాలు, లేకపోతే సహవాసాలు ఏం చేస్తాయి అంటే మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అట్లా కాకుండా చదువుకునే టైంలో మీకు వ్యసనాలు ఏమి లేకుండా శ్రమ పడుతూ పట్టుదలతో చదువుకుంటే, చదువు అయిపోయిన తర్వాత ఏదైనా ఉద్యోగం వస్తే కేకు పార్టీలు 100 వస్తాయి. సహవాసం, నీ చుట్టూ స్నేహితులు 100 మంది వస్తారు. అంటే నీకున్న ఉద్యోగాన్ని బట్టి. ఒకవేళ అట్లాగే చదువుకునేటప్పుడు కేకు పార్టీ అంటే చదువు పోద్ది, ఆ ఒక్క కేకు పార్టీయే. చదువు అయిపోయిన తర్వాత కొన్ని వేల కేకు పార్టీలు వస్తాయి. చదువుకునే టైంలో వివిధమైన సంబంధాలు పెట్టుకుంటే చచ్చిపోవటం అన్నా జరిగిద్ది, లేకపోతే అంతటితో నీ ఎదుగుదల ఆగిపోవటం అన్నా జరిగిద్ది. అంతే కదా. చదువుకుంటే ముందుకెళ్తావు, మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటావు, మంచిగా బతుకుతావు. అట్లా కాకుండా మధ్యలో ఏదైనా సంబంధాలు పెట్టుకుంటే ఆగిపోవాల్సి వస్తుంది. చదువంతా అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నల్లగా ఉన్నావు, ఉద్యోగం వచ్చింది, నల్లగా ఉన్నావు, చూస్తే పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తావు, అంత భయంకరంగా ఉంటావు. ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుంది? వచ్చే అమ్మాయి ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అంతే కదా. అట్లా కాదు, ఆడపిల్లల గురించి ఆలోచన చేస్తే చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మంచిగా ఉన్న తర్వాత పెళ్లి చేసుకుంటే నువ్వు కోరుకున్న వ్యక్తి అందగాడో లేకపోతే సుందరుడో ఎవడో ఒకడు వస్తాడు. అంటే చదువు మధ్యలో ఈ పాడు పనులన్నీ చేస్తే జీవితం నాశనం అయ్యింది. యోసేపు జీవితం కూడా నాశనం అవ్వకుండా యోసేపు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఇది నాకొద్దు, ఈ తప్పు నేను చెయ్యను అని చెప్పేసి శోధన వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోగలిగాడు దేవుని కృపతోటి. హల్లెలూయా చెప్పండి అందరూ. రైట్. తర్వాత ఇవన్నీ ఉన్నాయి, సరిపోతుందా అంటే సరిపోదు. దీనికి తోడు ఇంకేముండాలి? టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఉండాలి. సమయ పాలన అనేటువంటిది కావాలి. సమయాన్ని సరిగా మనం సద్వినియోగం చేసుకోకపోతే ఈ పై అన్నీ ఉన్నా కానీ ఉపయోగం ఉండదు, వేస్ట్ అయిపోయింది. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు చదవండి. రైట్. ఇక్కడ చెప్తున్న మాట, సమయం పోనీయొద్దు, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు, సమయం సద్వినియోగం చేసుకొని జ్ఞానుల వలె నడవాలి. ఇప్పుడు సమయాన్ని ఎట్లా మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే సమయాన్ని ఎట్లాగా వాడుకోవాలి. 6 గంటలకు లేచేవాడు చిన్నగా సమయాన్ని తగ్గించాలి. 6 గంటలకి అనుకున్నవాడు 5:30కి, 5:30 5 గంటలకి లేవంగానే దేవునికి మొరపెట్టుకోవాలి, చక్కగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. ఈ ప్రార్థనలో కామన్గా ఉండకూడదు, ప్రత్యేకంగా ఉండాలి. ప్రార్థన అంశాలు నీ స్టడీని గురించి ఉండాలి, మీ కుటుంబాన్ని గురించి ఉండాలి. అలాగనే ఆ రోజు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలని చెప్పేసి దాని గురించి కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏ రోజు ప్రార్థన ఆ రోజు సెట్ చేసుకోవాలి. బైబిల్లో చదివిన వాక్యము అర్థం చేసుకుంటూ చదవాలి జాగ్రత్తగా. ఇది చేస్తేనే ఆ రోజు దేవుడు మీతో ఉంటాడు. ఆ రోజు మీరు చేయాల్సినటువంటి అన్నిట్లో కూడా, మీరు స్కూల్కి వెళ్ళి పాఠం వింటున్నారు, అది దేవుడు అర్థమయ్యేలా చేస్తాడు. లేదు చదువుకుంటూ ఉన్నారు, అది మైండ్లోకి ఎక్కేలాగా చేస్తాడు. ఏదైనా పని చేస్తున్నారు, ఆ పని అద్భుతంగా చేసే విధంగా చేస్తాడు. యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు బానిసలందరికీ లీడర్ ఎట్లా అయ్యాడు అంటే చేసే పనిలో వ్యత్యాసము కనపరిచాడు. అంటే అందరికంటే ఈయన బాగా చేసినట్లుగా ఉంది, బాగా చేసి ఉంటాడు.
అలాగనే మరి సమయ పాలన కూడా చేస్తుంటాడు. సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఏదో ఒక పని చేస్తూ ఆ సమయాన్ని గడుపుంటాడు. అట్లానే మీరు కూడా ఏం చేయాలి?